కనగల్ మండలం చర్లగౌరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూసుకుంట్ల రాజురెడ్డి రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒకరిని ఆర్టీఏ సభ్యునిగా నియమించింది. అందులో భాగంగా నల్గొండ జిల్లా నుంచి కూసుకుంట్ల రాజురెడ్డిని నియమిస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజురెడ్డి ఆర్డీఏ సభ్యునిగా నియామకం కావడంతో పలువురు నాయకులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కనగల్ మండలం చర్లగౌరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూసుకుంట్ల రాజురెడ్డి రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒకరిని ఆర్టీఏ సభ్యునిగా నియమించింది. అందులో భాగంగా నల్గొండ జిల్లా నుంచి కూసుకుంట్ల రాజురెడ్డిని నియమిస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజురెడ్డి ఆర్టీఏ సభ్యుడిగా నియామకం కావడంతో పలువురు నాయకులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఈరోజు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యునిగా నన్ను నియమించినందుకు మన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో ప్రజాపాలనను ఎంతో అద్భుతంగా సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 6 గ్యారంటీల పథకాలు అమలు కాబోతున్నాయి. రేపు సంక్రాంతి లోపు రైతు రుణం, రైతు భరోసా, ఇందిరా మిండ్లు, అదేవిధంగా 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇంతవరకు గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ సంక్రాంతి తర్వాతకి జనవరి 26 రోజున రేషన్ కార్డులు, ఇందిరా మిండ్లు, రైతు భరోసా, తదితర పథకాలు అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నా నియామకానికి సహకరించిన మా ప్రియతమ నాయకుడు, ఆరాధ్య దైవం శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.